మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక వ్యక్తి మంత్రోపదేశం తీసుకున్నాడు. ఒక గంట చేశాడు, స్ట్రాంగ్గా ఒక గంట చేశాడు. ఉదయం లేచాడు, గంట చేశాడు బ్రహ్మముహూర్తంలో. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మంత్రము మీరు చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ శరీరము ఒక వైబ్రేషన్కు లోన్ కావాలి. వైబ్రేషన్ మీకు తెలుస్తుంది, వైబ్రేషన్కు లోన్ కావాలి. మీ శరీరము ఒక వైబ్రేషన్కు లోన్ అవుతుంది అంటే, వైబ్రేషను అంటే మీ శరీరంలోని కణాల వ్యవస్థ మంచి శక్తివంతంగా కదులుతున్నట్టు లెక్క. దానివల్ల ఎనర్జీ అనేది బయటకు వస్తున్నట్టు లెక్క. మరి వైబ్రేషన్ లేకపోతే, వైబ్రేషన్ కలగలేదు అనుకోండి, ఏమన్నట్టు? మంత్ర సాధన పూర్తి స్థాయిలో జరగనట్టు. ఇక్కడ అహం బ్రహ్మస్మి సాధనలు వేరు, అహం బ్రహ్మస్మి అచల విధానము అంటే, ఇప్పుడు ఈ అచల గురుపద దీని గురించి కాదు నేను చెప్పడం. అచలము అంటే కదలిక లేనిది అని అర్థం. నిరాకారము, నిర్గుణము, కదలిక లేనటువంటిది, అది ఆ సాధన వేరు. తత్వమసి కావచ్చు, అహం బ్రహ్మస్మి కావచ్చు, హరిహి ఓం కావచ్చు, ఓం తత్సత్ కావచ్చు, ఇవన్నీ వేరు. ఈ విధానం వేరు. ఇవి అంతర్ముఖ దైవ సంబంధమైనటువంటివి. దైవములోనికి దైవాన్ని పట్టుకునేటువంటి విధానము కనుక మీ మనసు బాహ్య ప్రపంచం నుండి వైబ్రేషన్ జీరో చేసుకొని వెళ్తుంది. దీనికి వైబ్రేషన్స్ ఉండవు. కానీ అపూర్వమైనటువంటి ప్రశాంతత, ఆ దైవిక విధానము క్రమంగా మీలోకి రావడం. మీరు కామ్య విధానానికి సంబంధించిన కోరికలను తీర్చుకునేటువంటి మంత్ర విధానాన్ని పట్టుకున్నప్పుడు మీ బాడీ ఖచ్చితంగా వైబ్రేషన్ అయి తీరాలి. వైబ్రేషన్ కావట్లేదు అని అనుకున్నప్పుడు మీరు సరిగ్గా చేయడం లేదు అని అర్థం. మనసు ఎక్కడో ఉంది, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటాం కదా. కనుక మీ వైబ్రేషన్ రాదు. ఒకటి. రెండవది, వైబ్రేషన్ రావాలి అంటే మంత్ర విధానము గట్టిగా ఉండాలి. మంత్రంలో శక్తి చాలా ఉండాలి. మరి మంత్రములో అంటే శక్తి లేని మంత్రాలు ఉంటాయంటే, ఓం నమ శివాయ శక్తివంతమైన మంత్రం, కానీ ఇది దేనికి శక్తివంతమైన మంత్రం అనేది అర్థం చేసుకోవాలి. ఈ నమ శివాయకే లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ వీటికే ప్రబలమైనటువంటి ఒక బీజాక్షరాలను పెట్టుకుంటూ వాటిని కనుక మనము సంధించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. అంటే వైబ్రేషన్ కలగకపోవడానికి మీరు మంత్ర సాధన, జప సాధన సరిగ్గా చేయట్లేదని ఒక అర్థమైతే, రెండవది మంత్రంలో పటుత్వము. ప్రతి మంత్రానికి బలం ఉన్నప్పటికీ కూడా ఒకే మంత్రాన్ని మరింత 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 బలవత్తరంగా తయారు చేసేటువంటి విధానాలు ఉంటాయి. ఇవి మీకు కామ్యం కోసమైతే, చెడు నిర్మూలన కోసమైతే, లేదా ఏదైనా మనకు కావాలి, సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఒక పట్టుదల విపరీతంగా మనకు అవసరం. ఈ మంత్రములో మీరు చూపించేటువంటి పట్టుదల వైబ్రేషన్ రూపంలో బయటకు వస్తుంది. ఏదో 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 గురుగారు ఇచ్చారు, లేకపోతే ఏదో నాకు సమస్య నిర్మూలన కావాలి కనుక నేను ఒక మంత్రం చేసేసుకుంటున్నాను అనే విధానంగా మీరు మంత్రం చేసుకుంటే మీకు ఫలితాలు ఆశించినంతగా రావు. ఎంతో కొంత వస్తుంది. మంత్రం చేస్తున్నారంటే ఫలితం అనేది ఉంటుంది. మరి అది 1%, 100% అనేటువంటిది మీరు చేసేటువంటి విధానము, మీరు తీసుకున్న మంత్ర విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య నాకు అటాచ్మెంట్ అయ్యేటువంటి వాళ్ళలో, అంటే శిష్యరికం తీసుకునేటువంటి వారిలో కొంతమంది మంత్ర సాధన చేసి వాళ్ళకు వీళ్ళకు అంటే
మంత్రము ఒకరు చేస్తే మంత్రం యొక్క శక్తిని, వాళ్ళ యొక్క శక్తిని ఇతరులు తీసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. అలా ఇబ్బందులు పడి పడి వస్తుంటాయి. అందుకని వారికి ఖచ్చితంగా దిగ్బంధన మంత్రము ఉండాలి. మీ మంత్రశక్తి ఎటు వెళ్ళకుండా శక్తివంతమైనటువంటి మహా గొప్ప దిగ్బంధన మంత్ర విధానం ఉండాలి. ఒక గొప్ప మంత్ర విధానం ఉండాలి. గొప్ప సాధన ఉండాలి. సాధన జరిగింది అంటే మీ బాడీ అంతా వైబ్రేషన్, వైబ్రేషన్, వైబ్రేషన్ రావాలి. అలా వస్తుంది అంటేనే శక్తి ప్రస్ఫుటంగా ముందుకు వెళ్తుంది అని అర్థం. కదులుతుంది అని అర్థం. అర్థమైంది కదా? అందరికీ మెసేజ్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం